నిద్రలేచిన వెంటనే మొదటి అడుగు వేయలేకపోతున్నారా? ఒకవేళ వేసినా భరించలేని నొప్పి, బాధ ఉంటుందా? అరికాళ్ళలో రాళ్లతోనూ సూదులతోనూ గుచ్చినట్టు అనిపిస్తుందా? ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారా? వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ప్లాంటార్ ఫేషియాటిస్. అరికాల నిర్మాణంలో హీల్ బోన్ అంటే మడం బోన్ కింద నుంచి కాలి వేళ్ళకి వరకు ఒక మందపాటి పొర ఫేషియా ఉంటుంది. దీన్నే ప్లాంటార్ ఫేషియా అంటారు. ఇది మనం నడిచినప్పుడు స్టెబిలిటీని, కుషన్ ఎఫెక్ట్ని, కాలికి ఆ షేప్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా కారణం చేత ఈ ఫేషియా లేదా పొర ఇన్ఫ్లమేషన్ కానీ, వాపు కానీ వస్తే దాన్ని ప్లాంటార్ ఫేషియాటిస్ అంటారు. దీనికి ట్రీట్మెంట్ కంపల్సరీ. ట్రీట్మెంట్తో పాటు మనం ఇంట్లో కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటాం వల్ల దీన్ని నివారించవచ్చు, మళ్ళీ రాకుండా కూడా చేయొచ్చు. అవేంటంటే టెన్నిస్ బాల్ లేదా ఐస్ గడ్డ కట్టిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని అరికాళ్ళ కింద ఉంచి ముందుకి వెనక్కి రోల్ చేయడం, పడుకున్నప్పుడు మెత్తటి దిండు కాళ్ళ కింద పెట్టుకోవడం, మనం సాధ్యమైనంత వరకు నడిచినప్పుడు సాఫ్ట్ సోల్ ఉన్న షూస్ కానీ చెప్పుల్నే వాడటం, హీల్ క్యాప్స్ వాడటం, కాళ్ళకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, ముఖ్యంగా అరికాళ్ళకి ఎలా అంటే 10 నుంచి 30 సెకండ్ల పాటు ముని వేళ్ల మీద నుంచుండడానికి ప్రయత్నించడం. ఇలాంటివి చేయడం వల్ల మనం దీన్ని నివారించడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఆపచ్చు.